2024 ఎన్నికలు అయిపోయిన మనకి జూన్లో ఫలితాలు వచ్చాయి. నే- మాకు మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి దేశవ్యాప్తంగా డేటా తెచ్చుకుని కూర్చుని దాన్ని విశ్లేషణ చేసి మొట్టమొదట మేము ఆ రిపోర్ట్ బయట పెట్టింది ఆగస్టులో అండి. ఆగస్టులోనే ఇవన్నీ పార్లమెంట్ వైస్ చెప్పాం. అది ఇందాకనే 79 పార్లమెంట్ నియోజకవర్గాలు 15 రాష్ట్రాల్లో ఫలితాలు దారుమరయ్యాయని. అది ఆ తర్వాత నాకు వెంటనే జరిగినటువంటి ఎన్నికలు మహారాష్ట్ర జార్ఖండ్ వస్తుంది. అవి విశ్లేషణ చేశాను. దాని తర్వాత హర్యానా విశ్లేషణ చేశాను. దాని తర్వాత బీహార్ విశ్లేషణ చేశాను. ఎస్ఐఆర్లు. ఇది నా పని కాదు. ఆ క్రమంలో నేను చూస్తూ ఉంటే ఇందులో ఇది చాలా విచిత్రంగా కనపడింది. అంచేత దాన్ని చూసి మరింతగా దాన్ని కరెక్టా కాదా సరియా కాదా చూసుకుని నలుగురికి చూపించిన తర్వాత పెట్టాను. అయితే ఇది ఎప్పుడో చేయొచ్చు కదంటే అది నా పని కాదు, నా ఉద్యోగం కాదు కదా. అదే అంటున్నారు సార్, పరకాల ప్రభాకర్ గా ఆయన పని కాదు అని చెప్పుకుంటున్నారు. మరి ఆయన పని కానప్పుడు ఇందులో ఎందుకు అది మొత్తం ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను నేను. అది మొత్తం లోక్సభ గురించి మాట్లాడాను, తర్వాత మహారాష్ట్ర గురించి మాట్లాడాను, జార్ఖండ్ గురించి మాట్లాడాను, హర్యానా గురించి మాట్లాడాను, బీహార్ గురించి మాట్లాడాను, ఇప్పుడు దీని గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే ఇదే తరహాలో ఒరిస్సాలో జరిగింది కదా, అది ఎలా ఉందని చూస్తాను నేను. ఇంకో 10-15 రోజులు దాని గురించి కూడా మాట్లాడతాను. రైట్, ఓకే. అయితే ఇంకో బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు. రెహమాన్ గారు ఇవాళ చెప్తే నేను ఎందుకు చెప్పలేదంటారు, అవునా? ఇది 2 ఏళ్ళ తర్వాత ఎందుకు అని అంటే, సరే ఇవాళ దేశంలో మనం నెహ్రూ గురించి మాట్లాడుకుంటాం. అవును, నడుస్తుంది ఇప్పుడు. ఏ సమస్య లేదులేండి ఇప్పుడు మన దేశంలో. ఇంకొంచెం వెనక్కి వెళ్తే వందే మాత్రం పుట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలంటే దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఔరంగజేబ్ గురించి మాట్లాడుతున్నాం, నాదిర్ షా గురించి మాట్లాడుతున్నాం. అది కాదంటే బాబర్ గురించి మాట్లాడుతున్నాం. అది కాదంటే గజనీ గురించి మాట్లాడుతున్నాం, గోరీ గురించి మాట్లాడుతున్నాం. అది కాదంటే చెంగిస్ ఖాన్ గురించి మాట్లాడుతాం. అది రెలవెంట్ అప్పుడు ఇది రెలవెంట్ కదా, అంతే కదా. ఓకే, అంటే ఇప్పటికిప్పుడు ఏదో చూసేయాలి కాదు, ఇది ఉంది అని. మరి చరిత్ర రాసేవాళ్ళు ఇవాళ ఎందుకు రాస్తారు? కృష్ణదేవరాయల గురించి, టిప్పు సుల్తాన్ గురించి, లేకపోతే శివాజీ గురించి ఎందుకు రాస్తారు? గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని కదా. ఇలా జరిగింది ఈ రాష్ట్రంలో. ఇంకా ఇది జరిగినప్పుడు ఎవరున్నారో వాళ్ళు ఇంకా ఉన్నారు, పరిపాలనలోనూ ఉన్నారు, పైన ఉన్నారు, కింద ఉన్నారు, ఎన్నికల సంఘాన్ని నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నడిపినటువంటి ఉన్నారు కదా. వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మన నెహ్రూని అడగట్లేదు కదా. ఇందాక వచ్చినటువంటి విమర్శగా ఇంకో యాడింగ్ విమర్శ, దానికి సప్లిమెంటరీ కామెంట్. ఓడిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024. ఆ పార్టీకి దీని గురించి ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు. ఆ పార్టీ ఏదో 1-2 సందర్భాల్లో 1-2 నేతలు మాట్లాడడం తప్ప అక్కడికే కన్ఫైన్ అయింది. మరి వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని సమస్య పరకాల ప్రభాకర్కి ఎందుకు అనేది మరొకటి. అది కూడా చాలా బలంగా కనపడుతుందండి. కానీ చాలా డొల్ల అభ్యంతరం. అంతేలేండి. ఎందుకంటే నేను చెప్తాను, కారణం చెప్తాను. ఎందుకలా అనుకుంటున్నానంటే, ఇందాక మీకు బ్యాంక్ దోపిడీ గురించి చెప్పారు. నీకేం సంబంధం? నీకు అకౌంట్ ఉందా అక్కడ? నీకు బ్యాంకులో ఉందా? నీకు డిపాజిటా? నీ డబ్బు ఏమైనా పోయింది కాదు కదా. డబ్బు పెట్టిన వాళ్ళు, డిపాజిటర్లు వాళ్ళు కూడా చెప్తే నీకెందుకు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, అసలు బాధితుడే కుయ్యో మొర్రో అనకపోతే నీకెందుకయ్యా అంటారు. ఇప్పుడు రెహమాన్ గారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఈ అబ్బాయి వచ్చి నన్ను కొడతాడండి, మీరు చూశారు. కానీ నేను కుయ్యోమని అనలేదు. కుయ్యోమనలేదు కాబట్టి అసలు కొట్టినట్టు నన్ను కాదు కదా. మిమ్మల్ని ఎవరైనా బయట వాళ్ళు పరకాల ప్రభాకరే కుయ్యో మొర్రో అంటలేదు, నీకే వచ్చిందని అంటే ఒప్పుకుంటారా? అది కాదు కదా. ఇప్పుడు మన కోర్టులకు కూడా సార్, వాళ్ళు చేయట్లేదు అనుకోండి, బట్ కోర్టులకి అంటే పెద్ద వాళ్ళు గౌరవనీయులు కోర్టులో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుమోటో జ్యూరిస్డిక్షన్ ఉంటుందండి. అవును, ఉంటుంది. మీరు ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లా. అవును, కోర్టుకి తెలిస్తే, వార్తాపత్రిక ద్వారానో, లేకపోతే మీరు రాసినటువంటి ఆకాశరామ నృత్యం ద్వారానో, కార్డు ద్వారానో తెలిస్తే ఆ కార్డునే ఒక తీసుకొని సుమోటోగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా పిఏలకి తీసుకుని చేసేవాళ్ళు కదా. అటువంటి చాలా కేసులు నడుస్తున్నాయి కదా, అక్కడక్కడ నడుస్తున్నాయి, చేయొచ్చు కదా. అంటే నీకేం సంబంధం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు
నువ్వు బాధితుడివి కాదు, నువ్వు పార్టీవి కాదు, నువ్వు క్యాండిడేట్వి కాదు, నీకు దానివల్ల నష్టం జరగలేదు. అసలు నష్టం జరిగిన వాళ్ళు ఏం మాట్లాడకపోతే నీకు ఎందుకంటే అసలు నష్టం జరిగిన వాళ్ళు మాట్లాడకపోతే నేను మాట్లాడకపోతే రూల్ ఏమీ లేదండి, లేదు. నేను మాట్లాడచ్చు. నేను ఇప్పుడు ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం రెహమాన్ గారు, ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయి? ఎన్నికల కమిషన్కి, పొలిటికల్ పార్టీలకి లేదా అభ్యర్థులకి సంబంధించిన వ్యవహారం మాత్రమేనా? పౌరులకి సంబంధం లేదా? పరకాల ప్రభాకర్కి రెహమాన్కి సంబంధం లేదా? ఎగ్జాక్ట్లీ. పరకాల ప్రభాకరు రెహమాను కేవలం క్రికెట్ మ్యాచ్ చూసి ఆహా అది బాగా ఆడాడు, ఈ బౌలింగ్ బాగుందా, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుందా, ఫీల్డింగ్ బాగాలేదు అనడమేనా? మనం ప్రేక్షకులం కాదే ఇందులో. అందరికన్నా కూడా మనలాంటి వాళ్ళకి ఎక్కువ స్టేక్ ఉంది ఇందులో ఎస్, యాజ్ ఎ సిటిజన్. బికాజ్ ఈ రాజ్యాంగం కూడా మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం. అవును. ఈ మొత్తం వ్యవస్థలన్నీ కేంద్రంగా పనిచేసేటువంటి వ్యవస్థలు. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటండి మన ప్రజాస్వామ్య ఎన్నికల్లో? ఒకటి, నేను వేసిన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి పడాలి. ఒకటి, పడినట్టుగా నమోదవ్వాలి. అవును. నమోదైనట్టుగా లెక్కింపబడాలి. అవును. లెక్కింపబడినట్టుగా ప్రకటించాలి లేదా పరిగణించాలి. ఓకే, అంతేనా? 4. సో ఒకటి, నేను ఎవరికి నొక్కుతానో వాళ్ళకి పడాలి. పడినట్టుగా అక్కడ నాకు తెలియదు, నమోదైందో లేదో తెలుసా మీకు? లేదు. అలాగే లెక్కిస్తున్నారా లేదా మనకు తెలియదు. అలాగే ప్రకటిస్తున్నారా లేదా కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత అనుమానాలు రేకెత్తడానికి ఈ ప్రక్రియలో ఉన్నటువంటి పారదర్శకత లేకపోవడమే. అందుకే అనేక దేశాలు ఇందులోకి వెళ్ళి వెనక్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే 2009లో జర్మనీలో అనుమానాలు రేకెత్తి సుప్రీంకోర్టు ఒక కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఇందులో ఫర్ సమ్ రీజన్ ప్రజల యొక్క పాత్రకి ఎక్కువగా తావు లేదు. ఓకే, ప్రజల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు వెలువడతారు. ఇప్పుడు ప్రజలకు ప్రమేయం లేకుండా ఇప్పుడు ఒక మాట చెప్తానండి. రాజకీయ పార్టీలన్నీ కూర్చుని ఒక మాట అనుకుంటే మీకు నాకు అందులో వాయిస్ ఉండదా? ఉండాలి కదా. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఇప్పుడు 4-5 పార్టీలు ఉన్నాయి కదా మన శాసనసభలో. వీళ్ళందరూ ఒకరోజు సమావేశమై ఈ సమావేశాల్లోనే రేపటి నుంచి మనందరం నెలకు ₹1,00,00,000 జీతం తీసుకుందాం అని యునానిమస్గా పాస్ చేశారు అనుకుందాం. యునానిమస్ డెసిషన్ కదా. అవును. ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఒప్పుకోకపోతే అసెంబ్లీని అవమానించినట్ట, ఒప్పుకోకపోతే ఆ అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఓట్లేసి పంపించినటువంటి ప్రజానీకాన్ని అవమానించినట్ట కాదు, తీర్పును అవమానించినట్ట. దేన్ని అవమానించినట్టు? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఒక పౌరుడిగా నాకున్నటువంటి హక్కును వినియోగించుకుని ఇదిగో ఇక్కడ పొరపాటు జరిగింది నాకు కనపడుతోంది అని నేను ఎన్నికల సంఘాన్ని ప్రకటించేటువంటి హక్కు నాకుందా లేదా? ఓకే. ఆ హక్కుని నేను వినియోగించుకుంటే నువ్వు ఉనికి చాటుకోవడానికి చేసుకుంటున్నావు, నీకేదో ఎవరి మీద దుబ్బడేడు చేస్తున్నావు, నీకు వేరే పని లేక చేస్తున్నావు, 2 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకు చేస్తున్నావు, నీకు ఏమిటి సంబంధం, నువ్వు క్యాండిడేట్వా, నువ్వు ఓడేవా, దానికి అర్థం ఏమిటండి? కొంచెం లోతుగా కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి, అడగచ్చో లేదు తెలియదు కానీ ఏకంగా ఇందులో నిర్మలా సీతారామన్ గారి పేరు కూడా తీసుకొస్తున్నారు. మీ ఇద్దరికి పడడం లేదు, అందుకే అక్కడ ఆమె బీజేపీలో కీలకమైన పదవిలో ఉన్నారు. ఇటువంటి అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాయి కామెంట్స్. వాడికి ఏం సమాధానం చెప్తాం మనం? అదే నేను చెప్పగలం. సో అంటే వారి స్థాయిని బట్టి వారి కామెంట్లు చేస్తారండి. మన స్థాయిని బట్టి దానికి మనం రెస్పాండ్ అవ్వాలా వద్దా నిర్ణయించుకోవాలి, అంతే కదా. సో ఇక ఈవీఎంలో ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ ఏం జరిగి ఉంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. రెహమాన్ గారు, నేను మొట్టమొదటి ఏం జరిగి ఉంటుంది ఈ మిస్సేఫ్, ఇదైతే మిస్సేఫ్ మీరు క్లియర్గా ఒక డేటాతో పాటు మీరు బయట పెట్టారు. సో సమ్ మిస్సేఫ్ షుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్. అయితే ఈ మిస్సేఫ్ కనుక ఈవీఎం ట్యాంపరింగ్ అసలు ఏం జరిగి ఉంటుంది, లేదా రీప్లేస్మెంట్ జరిగిందా, లేదా ప్రోగ్రామింగ్ మార్చారంటే మీరేమంటారు? రెహమాన్ గారు, మీరు గమనించి ఉంటారు, నేను 2024 ఎన్నికల తర్వాత ఎస్ఐఆర్ మీద కానీ, ఎన్నికల మీద కానీ, లోక్సభ కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద కానీ మాట్లాడుతున్నాను. అందులో ఉన్నటువంటి అవకతవకలను, ఇన్కన్సిస్టెన్సీస్ను, డిస్క్రిపెన్సీస్ను మాట్లాడుతున్నాను. నేను ఇంతవరకు కూడా ఈవీఎం గురించి మాట్లాడలేదు, మీరు గమనించే ఉంటారు.
ఎందుకు మాట్లాడలేదంటేనండి దానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఈవీఎం గురించి మాట్లాడిన దగ్గర నుంచి ఇది ప్రధానంగా సాంకేతికపరమైన ప్రశ్న అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఐఐటీలో ఉన్నవాళ్ళు, ఐఐఎంలో ఉన్నవాళ్ళు, స్టాన్ఫోర్డ్లో ఉన్నవాళ్ళు, హార్వర్డ్లో ఉన్నవాళ్ళు, ఎలక్ట్రానిక్ ఇంజనీరు, లేకపోతే ఇలాన్ మస్కో, లేకపోతే తులసి గబాడో, లేదా మరొకళ్ళు ఒకళ్ళేమో కాదంటారు, ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు ట్యాంపర్ చేయొచ్చు అంటారు, ఒకళ్ళు ట్యాంపర్ చేయలేరంటారు, ఒకళ్ళేమో ఇది క్యాలిక్యులేటర్ అండి దీనికి నెట్వర్క్ ఉండదంటారు, ఒకళ్ళేమో చేయొచ్చు అంటారు, ఇంకోటి రిమోట్గా చేయొచ్చు అంటారు, ఇంకోటి చేయలేమంటారు. అది ప్రజల నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రశ్న, ప్రజలకు సంబంధమైనటువంటి ప్రశ్న. అది సాంకేతిక నిపుణులు కూర్చుని చర్చించేటువంటి ప్రశ్న. నేను మాట్లాడనుకోండి, మీరు మాట్లాడనుకోండి, నీ క్వాలిఫికేషన్ ఏమిటి, నీకు తెలుసా, ఎలక్ట్రానిక్స్ తెలుసా అంటారు, మనకు సంబంధం లేదు. నేను దానికన్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతున్నానంటే, ఒక బూత్లో ఇన్ని ఓట్లు ఇంత సమయంలో పడడం సాధ్యమా అని అడుగుతున్నాను. ఎందుకు పడింది, ఎలా పడింది, పడడం మెషిన్ వల్ల లేకపోతే మనిషి వల్ల, ఇంకో దాని వల్ల అనేది నాకు తెలియదు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మరి అలా మీరు మాట్లాడిన అంటున్నారు ఈవీఎంల గురించి, మరి అటువంటిప్పుడు ఎలా సాధ్యం అది కనుక్కోండి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, బ్యాంకులో దోపిడీ జరగడం కుదరదు అన్నారు కదా, ఇది మనం చూసాం కదా, ఎలా సాధ్యం చెప్పండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదు, షెర్లాక్ హోమ్స్ది ఒక చాలా ఫేమస్ కథ ఉంది, నవల్, వై డిడ్ ద డాగ్ డిడ్ నాట్ బార్క్. కుక్క ఎందుకు మొరగలేదు గుర్తుందా? చదివానండి. కుక్క ఎందుకు మొరగలేదు కనుక్కోండి. అంతే. కుక్క తెలిసిన వాడు వచ్చాడు కాబట్టి మొరగలేదా? అక్కడ దొంగతనం జరిగినట్టు కళ్ళ ముందు కనిపిస్తున్నా కుక్క ఎందుకు మొరగలేదా ఆన్సర్ కావాలి. లేదు, దానికి మొత్తమంది పెట్టారా, లేకపోతే ఏదైనా జరిగిందా, లేకపోతే తెలిసిన వాడు వచ్చాడు కాబట్టి తోకపుతో తెలిసినవాడే కదా అనుకుందా, మనకు తెలియదు. అది దర్యాప్తులో తేలాలి. దాన్ని నేను సెకండ్ గెస్ చేయలేను కదా. సార్ ఇంకొకటి సార్ ఇది పథకాల ప్రభాకర్కి సంబంధించినటువంటి విమర్శ లేదా జనరల్ విమర్శ అనేది కాసేపు ఆలోచిద్దాం. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి అనుకూలంగా తీర్పు వస్తే ఒకలా, అనుకూలంగా రాకపోతే మరోలా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై మాట్లాడారు, ఈవీఎంలపై సందేహాలు వెలువచ్చారు. ఇప్పుడు 2024లో ఎన్నికలు ఫలితాలు తారుమారయ్యాక ఆ ఈవీఎంలను ఏ చంద్రబాబు నాయుడు అయితే సమర్థించారు, ఇప్పుడు ఆయన వ్యతిరేకించారు, ఇప్పుడు సమర్థిస్తున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైర్ కథనం తర్వాత ఇప్పుడు అనుమానాలు కొంచెం ఉధృతం చేసింది. సో అంటే ఇక్కడ ఈవీఎంలను బ్లేమ్ చేసే ప్రయత్నమే జరుగుతుందా, లేకపోతే నిజంగా అటువంటి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? మీకు నెగ్గితే ఒకలాగా, ఓడితే ఒకలాగా మాట్లాడితే జనంలో విశ్వసనీయత ఉండదండి, పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది. అంచేత నేను మొట్టమొదటి నుంచి మనం మాట్లాడుకునే ఈ సంభాషణలో కూడా నేనేం చెప్తున్నానంటే, కాసేపు మీరు విజేత పరాజిత అనే పక్కన పెట్టండి, ప్రాసెస్ మాట్లాడదాం, ప్రక్రియ మాట్లాడదాం. ప్రాసెస్ ఎలా జరగాలి, ఎలా జరిగింది. ఏమండి ఒకటి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, నాలాంటి వాళ్ళకి ఇప్పుడు నాకు ప్రైవేట్గా నా ప్రిఫరెన్సెస్ నాకు ఉండొచ్చు, కానీ నేను ప్రిఫర్ చేసేటటువంటి వారు కూడా తప్పు చేసి నెగ్గితే మాత్రం నేను ఒప్పుకోనండి. రేపొద్దున మీరే రెహమాన్ గారే ఇలాగా మ్యానిపులేట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ఇదేంటి రెహమాన్ గారు ఇలా చేశారని నేను బయట ఖచ్చితంగా కదా, అలాగే మీరు నన్ను చేస్తారు. కానీ మనవాడే కదా, మన వన భోజనాలకు వచ్చేవాడే కదా అని వదిలేయడం, లేదా మన వన భోజనాలు కాదు కదా అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడడం అది కాదు. అవును. అయితే ఇక్కడ ఇంకో విమర్శ, అంటే ఇది ఇప్పుడే వైర్ కథనం బేస్ చేసుకొని రకరకాల మీడియాలు దీనిపై ఒక కథనాలు వండివార్చాయి. దీని మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్లో ఈ మధ్యన పేటీఎం బ్యాచ్ అనేది ఒక మాట వింటున్నారు కదా మీరు. సో పరకాల ప్రభాకర్ కూడా పేటీఎం బ్యాచ్ అయినా ఏం చెప్తారా? చెప్పానుగా, ఒక నవ్వు రావడమే, అందుకని ఏం చేస్తాం. సో మరి ఇప్పుడు ఈ పరిస్థితి కేవలం ఏపీలోనే జరిగిందంటారా, లేకపోతే ఇంకే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిందా? నాకు గట్టి అనుమానం, అంటే నేను ఇప్పుడు స్టడీ చేస్తాను, చెప్తాను మీకు. ఒరిస్సాలో సమస్య ఉందండి, మహారాష్ట్రలో సమస్య ఉందండి, హర్యానాలో సమస్య ఉందండి, బీహార్లో సమస్య ఉంది. మహారాష్ట్ర, హర్యానా, బీహార్ నేను పరిశోధన చేసి రాశాను కూడా, ఇంకా ఒరిస్సా రాయలేదు, రాస్తాను. ఆంధ్రప్రదేశ్లో సమస్యనే రాశాను. సో మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా 2029 ఎలక్షన్ కావచ్చు, 2034 కావచ్చు, అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇదే పరిస్థితి, ఇదే మిస్చీఫ్ కొనసాగుతూ పోతే ఏంటంటే పరిస్థితి? ఏమంటే దీన్ని అడ్డుకోవాలి కదా రెహమాన్ గారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం
ఎందుకు దీని గురించి రాస్తున్నావు, ఎందుకు దీని గురించి పరిశోధన చేస్తున్నావు, ఎందుకు దీని గురించి ఊరూరు తిరిగి మీటింగ్లు పెడుతున్నావు, అనే రాష్ట్రాలు తిరిగి మీటింగ్లు పెడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు ఎవరిని నెగ్గిస్తే నెగ్గించుకోండి, కానీ ప్రక్రియ సరిగా ఉండేలా చూడండి. ఇప్పుడు ప్రక్రియ సరిగా ఉండి మీకు నచ్చని వాడు నెగ్గాడు అనుకోండి, మీరు కృషి చేసి జనం యొక్క మనసులు గెలుచుకుని ఫలితాన్ని వచ్చే ఎన్నికల్లో మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా మీరు ఏం చేసినా, జనం ఏం చేసినా కూడా ఫలితం వేరుగా ఉంటుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంచేత మనం ముందు ప్రక్రియని సరి చేసుకోవాలి. అంటే పాత్ర శుద్ధి కావాలి. మీరు ఈ పాత్రలో అమృతం పోసినా కూడా పాడైపోతుంది కదా. సార్ అదే అన్నా సార్, ఇప్పుడు పాత్ర శుద్ధి కాదు, శుద్ధి చేసే ఉద్దేశాలు లేవు వీళ్ళకి, ఇదిలాగే కొనసాగుతుంది. ఎవరికి లేవు? ఎలక్షన్ కమిషన్ లేవు, ఉండవండి. ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే మీరు ఈ సమస్యలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక సమస్య. అవును, అంతేగాని ఎలక్షన్ కమిషన్ పరిష్కారం కాదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. అవును. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నియామకాన్ని దాని నైజాన్ని పూర్తిగా మార్చేసింది, అవును, ఎగ్జాక్ట్లీ జరిగింది. వారికి జీవితాంతం కేవలం పదవిలో ఉండి పదవిలో తీసుకునే నిర్ణయాలే కాదు, వారు చనిపోయే వరకు కూడా వారి మీద ఏ రకమైనటువంటి కేసు పెట్టడానికి కానీ, వారిని తీసుకొచ్చి విచారణ చేయడానికి కానీ, వారి శిక్ష విధించడానికి కానీ అవకాశమే లేనటువంటి అంత ఇమ్యూనిటీ ఇచ్చిన తర్వాత అది ఎలా కుదురుతుందండి? అండ్ మీకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేకుండా ప్రభుత్వమే ఒక ప్రభుత్వ శాఖకి అధిపతిని నియమించిన, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీను, ఒక సెక్రటరీను, ఒక జాయింట్ సెక్రటరీను నియమిస్తూ ఉంటే అది 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 నిష్పక్షపాతంగా ఎలా ఉంటుందండి? అయితే ఈ లెక్కన వీళ్ళకి ఎంత ఇమ్యూనిటీ ఇచ్చేలా సవరణ చేశారు ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకాల రూల్స్ని మార్చేశారు, అంత ఇమ్యూనిటీ వచ్చేలాగా. అటువంటప్పుడు ఇంకా రేపు పొద్దున ఇదే పరిస్థితి కొనసాగుతూ పోతే 2029లో జరగచ్చు, 2034లో జరగచ్చు, ఎన్నేళ్ళు జరుగుతుంది, ఎన్నేళ్ళు కొనసాగుతుంది అని దేవుడికి తెలుసు. అంత జరిగే పరిస్థితి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు ఇలాగ లెక్కన. ఇంతవరకు అయితే ఇప్పుడు మనందరికీ కూడా కోర్టులు అంటే, న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం ఉంది, ఉండాలి కూడా. కానీ ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం ముందు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు నుంచుని కూడా అనేక రకాలైనటువంటి సత్య దూరమైన విషయాలు చెప్తూ ఉంటే ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు అనేది అందరికీ చాలా తేటతెల్లంగా తెలుస్తుంది. మరి ఏం జరిగిందో, ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. కానీ అంచేత ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరగాలి, ప్రజాభీష్టం బ్యాలెట్ బాక్స్లో సరిగ్గా ప్రతిబింబపడాలి అంటే ఈ ఎన్నికల సంఘం ఉంటే మాత్రం కాదు. మరి ఏం చేయాలంటారు? ఈ ఎన్నికల సంఘాన్ని వెంటనే డిస్బాండ్ చేసి ఈ ఎన్నికల సంఘం స్థానంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, సిఫార్సుల మేరకు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసినటువంటి ఒక కమిటీతోటి మనం ఎన్నికల కమిషనర్ని కనుక ఎంపిక చేసుకుని నియమించుకుంటే కొంతలో కొంత మనకి రిలీఫ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి 2024 ఎన్నికల ఫలితాల విషయంలో ఫలితాలు ఎందుకు అన్యూజువల్గా అనిపిస్తున్నాయి పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులకి? ఎందుకంటే 24 ఎన్నికలకు ముందే జగన్కు వ్యతిరేకంగా ఒక వాతావరణం అయితే ఏపీలో కనిపించింది కదా. దానికి ఉదాహరణగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు, ఇంకా ఇతర సమస్యలను చూపిస్తున్నారు. సో అటువంటిప్పుడు ఎందుకు అన్యూజువల్ ఫలితాలు, ఎందుకు యూజువల్ కావు అనేది ఇంకో కామెంట్. ఇప్పుడు అనుకుందామండి, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? మీకు తెలిసిపోయింది ముందే, డిసైడ్ చేసుకోవచ్చు కదా, చేసేసుకోవచ్చు. ఎందుకు అంత ఈ గోలంతా ఎందుకు? అంచేత నేనేమంటానంటే, మనం ఎన్నికలు ఎందుకు పెట్టుకున్నాము, అది దానికి ఒక రూఢి కావాలి మనకి. అంతేగాని మన కార్తీక వన భోజనాల్లో చెప్పినటువంటిది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయం కదండి. అవును. ఇప్పుడు కార్తీక వన భోజనాల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయమే సమాజంలో ఉన్న అభిప్రాయం అనుకోవడం తప్పు అనేది నేను చెప్పేటువంటిది. అంచేత ముందే అప్పటికే వాతావరణం ఉంది కదా అనుకుంటే, వాతావరణం ఉంది కాబట్టి మన వన భోజనాలు తెలిసింది కాబట్టి ఎన్నికలు మానేద్దాం. అయితే ఎందుకంటే మనం పని చేయొచ్చు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మొత్తం రాష్ట్రం అంతా వన భోజనాలు పెట్టేసుకుందాం, అందులో అభిప్రాయాలు తెలిసిపోతాయిగా. దాన్ని బట్టి నిర్ణయం చేసుకుందాం, ఎవరినో ఒకరిని ప్రమాణ స్వీకారం చేయించేద్దాం. సో ఇంకొకటి, ఇదే పరకాల ప్రభాకర్ 2014-19 మధ్యలో ఏపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడుకి కీలకమైన ముఖ్య సలహాదారుగా ఉన్నారు, ముఖ్యంగా టెక్నికల్ అడ్వైజర్ ఐ థింక్ సో.
అటువంటప్పుడు ఎక్కడ చెడింది, ఇద్దరికి ఎక్కడో చెడింది, అందుకే ఇదంతా బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు రెహమాన్ గారు, ఇప్పుడు ఇదంతా నేను చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా చేస్తున్నానే ఏంటి? అదే అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఆ మధ్య 2024 ఎలక్షన్స్ ముందు మా ఫ్రెండ్ చెప్పారు నాకు, పూణేలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ సొసైటీ గ్రూప్ ఏదో ఉంటుంది కదా, అవును ఉంటుంది. ఆ సొసైటీ గ్రూప్లో ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఈసారి ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళని ఎన్నుకుందాం అన్నాడు అని పెట్టాడు. వెంటనే చాలామంది ఇలాంటి వాళ్ళు, నువ్వు మోడీకి ఎందుకు వ్యతిరేకం అన్నారు. నేను మోడీకి వ్యతిరేకం కాదు, చదువుకున్న వాళ్ళకి ఎన్నుకుందాం అన్నాను అంతే. అంటే వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు భుజాలు తట్టుకుని నేను చేయను. ఏమండి, ఇప్పుడు ఈ బూతుల్లో 3500 బూతుల్లో 2 గంటల 15 నిమిషాల్లో 491 ఓటు ఒక్కొక్క బూత్లో పడింది అంతే. ఇది దీనికిను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏమిటండి? దీనికిను మరొకళ్ళకి సంబంధం ఏంటండి? దీనికిను మరో ఇంకోళ్ళకి సంబంధం ఏం సంబంధం లేదే. నేను దీన్ని అడుగుతున్నాను, దానికి నాకే సంబంధం? దానివల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు నాకు అసలు దాని గురించి ప్రమేమీ లేదుగా. ఓకే అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటంటే వాళ్ళే లేనిపోంది ఏదో అంటకడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా, ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టుగా, చదువుకున్న వాళ్ళకి ఓటు ఏంటంటే మోడీకి ఎందుకు ఇవ్వకూడదు అంటే నేనేం చేయను దానికి. అదే అందుకే అంటున్నారు ఇక్కడ. పరకాల ప్రభాకర్ గతంలో రాజకీయంగా ఉన్నారు, ట్రై చేశారు, చట్టసభలో వెళ్ళైపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి బయటకు తీసుకొచ్చి, ఇటువంటి ఇష్యూస్ బయటకు తీసుకొచ్చి తన ఉనికిని, ఎగ్జిస్టెన్స్ నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా మహాపాపం అండి. ఇది నేను ఉన్నాను చెప్పుకోవడం పాపం ఒకటి. రెండోది, అక్కడ తప్పు జరుగుతుంది అని చెప్తే ఉనికి చాటుకోని చెప్తారా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అవకతవకలో లేకపోతే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చెప్పాను. ఇది ఎవరి మీద వ్యతిరేకత ఉంటేనే చెప్తారు. మహారాష్ట్రలో ఎవరి మీద ఎవరి మీద వ్యతిరేకత? మీకు మహారాష్ట్రతో సంబంధం లేదు కదా. జార్ఖండ్ మీద నాకు ఏం వ్యతిరేకత ఉంది? ఎవరి మీద వ్యతిరేకత ఉంది? నాకు హర్యానాలో ఎవరి మీద వ్యతిరేకత ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద వ్యతిరేకత ఉంది? నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. అంచేత ఇప్పుడు మనకు సామెత కూడా చెప్తారు, చెప్పచ్చో తెలియదు కానీ, బోడిగుంటికి మోకాలకి ముప్పుడేసినటువంటి. దానికి దీనికి ఏమిటి సంబంధం? నేను చదువుకున్న వాళ్ళకి ఓటేయండి అన్నాడు మా ఫ్రెండ్. వాడి మీద మోడీకి వేద్దు అంటున్నావు అని అంటే మోడీకి వేద్దు చెప్పలేదు. అంచేత నేను ఇక్కడ అవకతవకలు జరిగాయి అని అంటే ఇది ఎవరికో వ్యతిరేకంగా నేను అంటున్నాను ఎందుకు అనుకోవాలి? ఎందుకు జరిగాయో చెప్పాలి, అంతే కదా. లేదు, ఇలా జరగడం పలానా వాళ్ళకి లాభించింది అని వాళ్ళు అనుకుంటున్నారా? వారు చేయించారని అనుకుంటున్నారా? నాకు తెలియదు. నేనైతే అనుకోలే, నేను అనుకోను కూడా. అదే చెప్తున్నది కూడా అదే సార్. ఇప్పుడు ఎందుకంటే అందరికీ తెలుసు 2024 ఫలితాల్లో ఎఫెక్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ జగన్ పదే చాలాసార్లు చెప్పుకొచ్చారు, ఇంకో 2-3 ఏళ్ళు మందే ప్రభుత్వం అని చెప్పి. వై నాట్ 175 అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎప్పుడైతే అనుభవమైన ఫలితాలు వచ్చాయి, డిస్కషన్ జరిగాయి, తర్వాత మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ వైర్ పత్రికల కథనం వచ్చిన తర్వాత ఇదంతా వైఎస్ జగన్ చేయించాడు పరకాల ప్రభాకర్ చేత ఆర్టికల్. ఎందుకంటే పార్టీ వాళ్ళు చెప్తే అది రాజకీయంగా ఉంటుంది. మరి హర్యానా ఎవరు చేయించారు? పరకాల ప్రభాకర్ తోటి వైఎస్ జగన్ చేయించాడని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి పరకాల ప్రభాకర్ పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి హర్యానా, మహారాష్ట్ర, బీహార్ పార్లమెంట్ 79 స్థానాలు అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, దానికి ఏం చెప్తాం మనం? సో ఇప్పుడు దీనికి లాజికల్ కంక్లూజన్ ఏంటి సార్? ఈ పరిస్థితికి అసలు లాజికల్ కంక్లూజన్ చెక్ పడే అవకాశాలు ఉన్నాయా లేవా? సార్ ఫ్రాంక్గా చెప్పమంటారా రెహమాన్ గారు, నాకైతే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని మీద ఏదైనా ఒక ప్రభావవంతమైనటువంటి కార్యక్రమం చేపడతాయనే నమ్మకం నాకు లేదండి. ఓకే, రైట్. ఎందుకని అడగచ్చు మీరు. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది, నేను ఇంత పరిశోధన చేసి చెప్పింది ఏం చెప్పాను? ఎసెన్స్ ఏమిటి దానికి? ఈ దేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ సజావుగా ఉండాలి, అంతేనా? నాకు మొత్తం దేశంలో అక్కడక్కడ 1-2 గౌరవనీయమైనటువంటి మినహాయింపులు ఉండొచ్చు, వదిలేద్దాం. కానీ స్థూలంగా ప్రజాస్వామిక ప్రక్రియ మీద నమ్మకం లేనటువంటి పార్టీలు, ఎందుకంటే ఏ పార్టీ కూడా స్వతహాగా వారి పార్టీల్లో ప్రజాస్వామ్య సంప్రదాయం లేనటువంటి పార్టీలే మనకున్నవి. అవును, ఎవ్వరూ కూడా ప్రజాస్వామికం కాదు వాళ్ళ పార్టీల్లో. వాళ్ళు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రోడ్డు మీద వస్తారని ఎందుకు అనుకోవాలండి? చెప్పండి నాకు. అవును. అంచేత ఇది ప్రజాస్వామ్యంలో పార్టీలు మాత్రమే
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని మనం నిష్క్రియంగా కూర్చోవడం అయితే సరైనటువంటిది కాదు. ఇది పౌర సమాజం దీని గురించి ఆలోచించి వచ్చి బయటికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి పాత్రని తమ చేతుల్లోకి తీసుకుని శాంతియుతంగా గాంధీ గారి సత్యాగ్రహం పద్ధతిలో ఉద్యమించకపోతే మనం ఏమీ చేయలేము. ఇది డెమోక్రసీని డిఫెండ్ చేసేటటువంటి కార్యం. మన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు మాత్రం దయచేసి అవుట్సోర్స్ చేయొద్దు. ఇట్ ఈస్ యువర్ జాబ్, యూ డూ ఇట్. ఇట్ ఈస్ అవర్ జాబ్, వీ షుడ్ డూ ఇట్. మనం కూర్చుని వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, వీళ్ళెందుకు చేయట్లేదు, వాళ్ళెందుకు చేయట్లేదు అనుకోవడం మానేయాలి. ఒకటి. రెండోది, ఇంకోటి ఏం మానేయాలంటే నీకేం సంబంధం అని అన్నాడు. అరే నీకెంత సంబంధం, నాకు అంతే సంబంధం. నువ్వు పౌరుడే, నేను పౌరుడిని. మనం ఇద్దరం కలిసి వీ షుడ్ డిఫెండ్, వీ షుడ్ ఆస్క్ ది. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అడగడం కన్నా ఇదే ప్రశ్నలు ఈసీఐ మీద సంధించాలి కదా. అవును. తీ బయటికి 17C, తీ బయటికి వీడియో, తీ బయటికి టోకెన్స్ చెప్పు. నువ్వు 11:45 నుంచి 2 గంటల వరకు 491 ఓటు ఎలా పోలయ్యే చెప్పు అని నన్ను అడగడం కాదు, ఈసీఐని అడగాలి కదా. సో మనం ఆ పాత్ర పోషిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం. అయితే ఇక స్టార్టింగ్ మీరు చెప్పారు ఇంకా చాలా చోట్ల జరిగింది ఇలాగని. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫలితాలు అవకతవకలు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మహారాష్ట్రలో జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఎస్. డెఫినెట్గా హర్యానాలో జరిగిందండి, నేను స్వయంగా పరిశోధించాను. బీహార్లో ఖచ్చితంగా జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి, నేను పరిశోధన చేసి చెప్పాను. ఒడిశా మీద నాకు బాగా అనుమానం ఉంది, నేను చేస్తాను ఇంకో 10-15 రోజుల్లో, అది కూడా తేలుతుంది నాకు. ఓకే. ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో 79 నియోజకవర్గాల్లో 15 రాష్ట్రాల్లో జరిగిందండి. అక్కడ 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందండి. 5 కోట్ల ఓట్లు మొత్తం భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రిలిమినరీ డేటాకి ఫైనల్ డేటాకి తేడా ఉందండి. ఆ 5 కోట్ల ఓట్లు సరిసమానంగా దేశమంతా 543 నియోజకవర్గాల్లో పంచడం కాకుండా ఇది 79 నియోజకవర్గాల్లో గనక సెలెక్టివ్గా చేస్తే 79 సీట్లు ఇటు నుంచి అటు మారేయండి. ఇది నాకు ఉన్నటువంటి ఖచ్చితంగా నేను పరిశోధన చేసి రూఢిగా చెప్పగలిగినటువంటి మాట. ఏ 15 రాష్ట్రాలు అవి? ఆంధ్రప్రదేశ్ అండి, కేరళ అండి, మహారాష్ట్ర అండి, కర్ణాటక అండి, బీహార్ అండి, వెస్ట్ బెంగాల్ అండి, ఉత్తరప్రదేశ్ అండి, రాజస్థాన్ అండి, గుజరాత్ అండి, జార్ఖండ్ అండి, ఛత్తీస్గఢ్ అండి, ఇంకో 2 రాష్ట్రాలు. మొత్తం 7. ఈ 79 పార్లమెంట్ స్థానాలు అంటున్నారు కదా, అవి కూడా ఉందా జాబితా? మొత్తం ఉందండి. షేర్ చేయగలరా? చేయగలరు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకునండి. అవునండి. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇందాక మనం అనుకున్నాం కదా 12.54% ఓట్ల తేడా అని ప్రిలిమినరీకి ఫైనల్కి. అది మీకు మొత్తం మీద ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి పంచితే ఆ తేడాని 196,000 ఓట్లు తేడా వస్తుందండి. 196,000 ఓట్లు. ఓకే. సో మనం ఒక బండ లెక్క ఏంటంటే 196,000 కన్నా తక్కువ మెజార్టీతో నెగ్గుంటే అనుమానించాలి. ఓకే. ఆ లెక్కను తీసుకుంటే నేను కనీసం అంటున్నాను కానీ మ్యాక్సిమం అంటలా, కనీసం ఆంధ్రప్రదేశ్లో 7 స్థానాలు చేతులు మారాయండి. పార్లమెంట్ స్థానాలు 7 పార్లమెంట్ స్థానాలు. అవి ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూరు, అనంతపూరు, నరసరావుపేట, ఏలూరు. ఇది లోక్సభ సంబంధించి. తెలంగాణలో ఆ తేడా ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి వచ్చినటువంటి తేడాని సర్దితే మీకు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో అది లోక్సభ స్థానానికి 86,637 తేడా వస్తుందండి. సో దానికన్నా తక్కువతో నెగ్గినటువంటి స్థానాలు అనుమానంలో పడతాయండి. అవి 3 స్థానాలండి, మహబూబ్ నగర్, మెదక్, సికింద్రాబాద్. ఓకే. మీకు అది కేరళలో ఒకటి ఉంది, మధ్యప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, కర్ణాటకలో కొన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఇక ఒరిస్సాకి సంబంధించి కూడా స్టడీ చేస్తున్నా అన్నారు కదా మీరు, అది ఎన్నాళ్ళలో పూర్తవుతుంది? 10 రోజులు అయిపోతుంది. 10 రోజులు, 10-15 రోజులు అయిపోతుంది. అయితే 10-15 రోజులు నా స్టడీ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా ఇందాక ఒక 2-3 పంపించి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని కంక్లూడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ నేను
ఎన్నికల సంఘానికి ఒకసారి రాసి వాళ్ళ కనీసం లేదంటే ఒక 10 రోజులు టైం ఇచ్చి అప్పుడు మాట్లాడడం కానీ రాయడం కానీ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.